ఇక ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రైతులకు సాగునీరు అందించేందుకు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో రైతులకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన చెక్ డ్యాం కొట్టుకుపోయింది. ఈ చెక్ డ్యాంపై ఆధారపడి జగ్గయ్యపేట పరిధిలో 10,000 ఎకరాలలో పంటను సాగు చేస్తున్నారు. పాలేరు నదికి చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో వరద రావడంతో 5 దశాబ్దాల క్రితం నిర్మించిన చెక్ డ్యాం కొట్టుకుపోయింది. చెక్ డ్యాంకు మరమ్మతులు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కార్తికాచవరంలో ఉన్న జగ్గయ్యపేట కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలానికి వరదాయినిగా ఉన్న కాచవరం కాల్వ ఈరోజు వరదల ఉధృతికి ఆనకట్ట దగ్గర ఉన్న ఎస్కేప్ మొత్తం కొట్టుకొని పోయినాయి. దీనివల్ల సుమారు 10 గ్రామాలకు అనుమంచిపల్లి, షేర్మాపేట, తక్కెళ్ళపాడు, గరికపాడు, బలుసుపాడు, జగ్గయ్యపేట ఈ 3 గ్రామాల చెరువులకి మరి 3 గ్రామాల భూములకి సరిపడా వచ్చే నీటి ఇబ్బంది ఏర్పడింది. ఈ నీళ్లు కాలువ ఆనకట్ట బాగు చేయించాలి, కాలువ మొత్తం గండ్లు పడ్డాయి, గండ్లు పూడ్చాలి. ఈ ఏటి దగ్గర ఏదైతే ఎస్కేప్ ఉందో ఆ మెయిన్ ఎస్కేప్ని ఆనకట్ట దగ్గర దాన్ని అర్జెంటుగా ఫుల్ఫిల్ చేయకపోతే ఈ కాలువకి నీరు వచ్చే అవకాశం లేదు. కాబట్టి దీన్ని సత్వరే చేయించవలసిందిగా కోరుతా ఉన్నాం.